హాయ్ అండి, అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నామండి. ఇవాళ మనం పుదీనా చాయ్ ఎలా చేసుకున్నా చూడండి. ఎప్పుడు ఒకే తీరుగా కాకుండా ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి. సూపర్ ఉందండి పుదీనా చాయ్ అయితే. 2 స్పూన్లంతా టీ పొడి వేసుకోవాలి. నేనైతే పావు లీటర్ తీసుకున్నానండి పాలు. 1 స్పూన్ అంతా చక్కెర వేసుకున్నాను. రుచికి సరిపోయేంత మీరు చక్కెర వేసుకోవచ్చు. నేనైతే స్పూన్ వేసుకున్నాను. శుభ్రంగా కడిగిన 5-6 రెమ్మలు పుదీనా ఆకులు వేసుకోవాలి. తర్వాత అల్లం ముక్క కూడా కొంచెం వేసుకోవాలి. వేసుకోవటం వల్ల పుదీనా చాయ్ సూపర్ ఉంటుందండి. పుదీనా అల్లము మంచిగా మరగబెట్టుకోవాలండి. మరగటం వల్ల చాయ్ అయితే బాగుంటుందండి. ఇలా చేసుకుంటే బాగుందండి చాయ్ అయితే. ఎప్పుడు ఒకే పద్ధతి కాకుండా ఒకసారి ఇలా కూడా ట్రై చేసుకోండి, బాగుంటుందండి చాయ్. పుదీనా అయితే సలవా కాబట్టి మంచిగా ఉందండి చాయ్ అయితే. మంచిగా మరిగిన తర్వాత మనం చాయ్ వడబెట్టుకొని తాగాలి. ఇలా చేసుకోవటం వల్ల చాయ్ అయితే బాగుందండి. ఎప్పుడు ఒకే తీరుగా కాకుండా ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలా చేసుకోవటం వల్ల చాయ్ అయితే బాగుందండి.